అగ్రరాజ్యంలో ఉన్మాది జరిపిన కాల్పుల్లో హైదరాబాద్కు చెందిన ఓ యువ ఇంజనీర్ దుర్మరణం పాలైన ఘటనపై అమెరికా ప్రజాప్రతినిధులు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. ఈ దాడి అమెరికాలో పెరిగిపోతున్న జాతి వివక్షకు నిదర్శనమని, ఇలాంటి చర్యలకు ఆస్కారం ఇవ్వరాదని భారతీయ అమెరికన్ ప్రజాప్రతినిధులు ముక్తకంఠంతో స్పష్టం చేశారు. అటు జాతి వివక్షను అడ్డుకునేందుకు అమెరికా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందో తెలపాలని శ్రీనివాస్ భార్య డిమాండ్ చేసింది. అమెరికాలో సురక్షితంగా ఉండలేమన్న భావన ప్రజల్లో బలపడుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ట్రంప్ ప్రభుత్వ నిర్ణయాల కారణంగానే జాతి వివక్ష పెరిగిందన్న ఆరోపణలను శ్వేతసౌధం ఖండించింది. అమెరికాలో జాతి వివక్షకు బలైన కూచిబొట్ల శ్రీనివాస్ కు ప్రముఖులు నివాళి అర్పిస్తున్నారు. అమెరికా ప్రజా ప్రతినిధులు శ్రీనివాస్ హత్యను తీవ్రంగా ఖండించారు. ఇలాంటి అర్ధరహిత హింసకు స్థానం లేదని ముక్తకంఠంతో స్పష్టం చేశారు. ద్వేషం విజయం సాధించడాన్ని తాము అంగీకరించమని భారతీయ అమెరికన్ సెనేటర్ కమలా హ్యారిస్ తేల్చి చెప్పారు. కన్సాస్లోని ఓ బార్లో జరిగిన ఘటన తనను కలిచివేసిందన్న ఆమె బాధిత కుటుంబానికి తన సానుభూతిని వ్యక్తం చేశారు. ప్రతినిధుల సభకు ఎన్నికైన తొలి భారతీయ సంతతికి చెందిన వ్యక్తి ప్రమీళ జయపాల్ కూడా తీవ్రంగా స్పందించారు. ఈ విషాదంతో తన హృదయం ద్రవించిపోయిందని ఆమె తెలిపారు. ట్రంప్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వలసదారులకు వ్యతిరేకంగా తీసుకున్న వివాదాస్పద నిర్ణయాల కారణంగానే ఇలాంటి జాతి వివక్ష చర్యల సంఖ్య పెరిగాయని ఆమె ఆరోపించారు. అమెరికా మొత్తాన్ని వివక్ష లేని దేశంగా మనం ప్రకటించాలని, అందుకు మనం తీవ్రంగా కృషి చేయాలని జయపాల్ అభిప్రాయపడ్డారు. ట్రంప్ నిర్ణయాల కారణంగా బాధితులుగా మిగులుతున్న భారతీయ అమెరికన్లు, ముస్లిం అమెరికన్ల వెంట తాను ఉంటానని ఆమె స్పష్టం చేశారు. విదేశీయుల పట్ల ద్వేషాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని కాలిఫోర్నియా కాంగ్రెస్ సభ్యులు రో ఖన్నా స్పష్టం చేశారు. శ్రీనివాస్ హత్య కేసులో నిష్పాక్షిక విచారణ జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మరో కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి కూడా ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేశారు. అటు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల కూచిబొట్ల శ్రీనివాస్ కు నివాళి అర్పించారు. సమాజంలో అర్ధరహిత హింస, మూఢ విశ్వాసాలకు స్థానం లేదని స్పష్టం చేశారు. అమెరికాలో తుపాకీ కాల్పుల మధ్య ఎందుకు ఉంటున్నామా అని తాను ఎప్పుడూ ఆందోళన చెందేదానని కూచిబొట్ల శ్రీనివాస్ భార్య సునయన తెలిపారు. మరో 2 వారాల్లో 33వ ఏట అడుగుపెట్టనున్న తన భర్తను కాల్చి చంపడం తమ కుటుంబాన్ని తీవ్ర దిగ్భ్రాంతిలో ముంచేసిందని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. కన్సాస్లోని ఒలాథేలో శ్రీనివాస్ పనిచేసే గ్రామీణ సంస్థ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన సునయన జాతి వివక్షను అడ్డుకునేందుకు అమెరికా ఎలాంటి చర్యలు తీసుకుంటుందో స్పష్టం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. He did not deserve a death like this. In 2 weeks, he would have celebrated his 33rd birthday. I don't know what to say. We've read many times in newspapers of some kind of shooting happening everywhere. And we always wondered how safe, or I especially, I was always concerned. Are we doing the right thing of staying in United States of America? But he always assured me that only good things happen to good people. And I need an answer. I need an answer from the government. I need an answer for everyone out there that what is that they're going to do to stop this hate crime. మరోవైపు ట్రంప్ ప్రభుత్వ నిర్ణయాల కారణంగా జాతి వివక్ష పెరిగిందన్న ఆరోపణలను శ్వేతసౌధం ఖండించింది. శ్రీనివాస్ మృతి పట్ల విచారం వ్యక్తం చేసిన వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ సీన్ స్పైసర్ ఈ ఘటనకు ట్రంప్ వ్యాఖ్యలకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అటు కూచిబొట్ల శ్రీనివాస్ కుటుంబానికి అండగా నిలవడానికి వేలాది మంది ముందుకు వస్తున్నారు. వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు ఆయనతో గతంలో పనిచేసిన వ్యక్తి అంతర్జాలంలో గోఫండ్ మీ పేరుతో ఓ పేజీని రూపొందించారు. గంటల వ్యవధిలోనే ఆ సైట్ కు మంచి స్పందన వచ్చింది. $1,50,000 కోసం ఏర్పాటు చేసిన ఈ పేజీని 14,000 మందికి పైగా సందర్శించి ఒక రోజులోనే $5,10,000 పైగా విరాళాన్ని ప్రకటించారు. ఈ సొమ్మునంతా మృతుడి భార్యకు అందజేస్తారు. మృతదేహాన్ని భారత్ తీసుకువచ్చేందుకు శ్రీనివాస్ కుటుంబ సభ్యులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఈ డబ్బు వినియోగిస్తారు. శ్రీనివాస్ గురించి తెలియజేస్తూ ఈ పేజీలో పోస్టు చేశారు. ఈ దుర్ఘటనలో గాయపడిన మరో 2 చికిత్స కోసం కూడా నిధుల సేకరణ పేజీలు రూపొందించారు. వాటికి అనూహ్య స్పందన వస్తోంది.